నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. ఏపీలో కూటమిలో అంతా సవ్యంగానే ఉంది, మాకు ఎటువంటి పొరపచ్చాలు లేవు, అంతా సవ్యంగానే సాగుతోంది అని చెప్తూ ఉన్నారు. దానికి తగ్గట్టుగానే ఉందా నిజంగా, లేకపోతే అందుకేమైనా విభిన్నంగా జరుగుతోందా, అంటే కూటమిలో అంతర్గత కుమ్ములాట్లు ఏమైనా ఉన్నాయా? ఇలాంటి ప్రశ్నలు ఉదయించడానికి సగటు పౌరుడికి కారణం ఏంటంటే ఆల్రెడీ జరుగుతున్న కొన్ని పరిణామాలు చూస్తే కనుక మనకు అర్థమవుతూ ఉంటుంది. మొన్నటికి మొన్న ఎమ్మెల్సీ టికెట్స్ విషయంలో కావచ్చు, అంటే అటు పిఠాపురం వర్మ గారికి మొండి చేయి చూపించడం దగ్గర నుంచి మొదలు పెడితే నాగబాబు గారికి ఖచ్చితంగా ఎమ్మెల్సీ సీట్ ఇప్పించుకోవడంలో పవన్ కళ్యాణ్ పోషించిన పాత్ర కావచ్చు, డిప్యూటీ సీఎంగా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి, ఇలా ఇవన్నీ చూసుకుంటూ ఆ తర్వాత మరొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే బీజేపీ సడన్ ఎంట్రీ. అండ్ ఆ సడన్ ఎంట్రీలో కూడా సోము వీర్రాజుకి ఖచ్చితంగా ఎమ్మెల్సీ సీటు ఇప్పించుకోవడం, అంటే ఇవన్నీ కూడా, అంటే దీనిపై కూడా రకరకాల కథనాలు వస్తున్నాయి. సోము వీర్రాజుకి ఎమ్మెల్సీ సీటు రావడం వెనక అది ఖచ్చితంగా టీడీపీ భిక్ష అయినా అంటూ కూడా కొన్ని కథనాలు వస్తున్నాయి. ఇటువంటి సందర్భంలో ప్రస్తుతానికి కూటమిలో అంతా సజావుగా సవ్యంగా సాగుతోందా, లుకలుకలేం లేవా, ఇంటర్నల్గా ఏం జరగటం లేదా అంటే చాలానే జరుగుతోందని చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే జస్ట్ రీసెంట్గా జరిగిన ఒక సంఘటనని మనం తీసుకుంటే కనుక కాశీనాయన ఆశ్రమ అన్నదాన సత్రాల కూల్చివేతలు తదనంతర పరిణామాలు ఒకసారి మనం చూద్దాం. ఈ తదనంతర పరిణామాల్లో భాగంగా అటవీ శాఖకు సంబంధించినటువంటి ఇష్యూ అది. టోటల్గా ఇక్కడ మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అండర్లో ఉన్న మంత్రిత్వ శాఖ. అయితే ట్విట్టర్లో లోకేష్, ఆయన మంత్రి లోకేష్ ఒకటి ట్విట్టర్లో ట్వీట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడు చర్చ అంతా నడుస్తూ ఉంది. అక్కడ కాశీనాయన ఆశ్రమాల్లో ఉన్నటువంటి అన్నదాన సత్రాలన్నీ కూల్చివేతలపై ఆయన క్షమాపణ చెప్పారు. ఇట్స్ నాట్ ఏ ఆర్డినరీ థింగ్, మామూలు విషయం కాదు. క్షమాపణ చెప్పారు మంత్రి స్థాయిలో. అండ్ ఖచ్చితంగా తన స్వంత డబ్బులతో అక్కడ నిర్మాణాలన్నీ మళ్ళీ నిర్మిస్తాం, మీరెవరూ కూడా ఎటువంటి అపోహలు చెందొద్దు, అధైర్యపడద్దు, మీ వెంట మేమున్నాం. కాశీనాయన ఆశ్రమానికి చాలామంది భక్తులు సెంటిమెంట్గా తరలి వస్తూ ఉంటారు. సో వారి సెంటిమెంట్ని ఏమాత్రం వమ్ము చేయం. ఖచ్చితంగా నా స్వంత నిధులతో నేను ఖర్చు చేసి అన్నదాన సత్రాలని తిరిగి పునర్నిర్మిస్తాను అని క్షమాపణ అడిగారు. ఇది అండర్లైన్ పాయింట్. ఆయన క్షమాపణ అడగడం ఏంటి అంటే ఇది ఏదైనా టిట్ ఫర్ టాటా? ఒకసారి వెనక్కి వెళ్ళి చూద్దాం. ఎందుకు టిట్ ఫర్ టాటా అయింది అంటే ఆల్రెడీ నాగబాబు గారి విషయం ఒక్కసారి మనం ఆలోచిస్తే కనుక పవన్ కళ్యాణ్ గారి సోదరుడుగా ఆయనకి మంత్రి పదవి వస్తుందని ఒకసారి, అలాగే ఎమ్మెల్సీని చేద్దామని ఒకసారి, ఇలా రకరకాల ఊహాగానాల నేపథ్యంలో వచ్చిన మరో ఊహాగానం కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా నాగబాబు గారిని నియమించాలి అనేటువంటి ప్రతిపాదన కూడా. మరి ఈ ప్రతిపాదనకు సంబంధించి ఆల్రెడీ అంటే ఈ ప్రతిపాదన వచ్చినప్పటికీ కూడా లోకేష్ చాలా కీలకమైన భూమిక పోషించి తనకెంతో సన్నిహితులైన టీవీ5 చైర్మన్ బిఆర్ నాయుడు గారిని నియమించుకున్నారు అనేటువంటి ఒక వార్త కూడా ఉంది. అది కూడా మనకు తెలియంది కాదు. ఆ తర్వాత బిఆర్ నాయుడు గారి నియామకం చాలా చకచకా జరిగిపోయింది. అక్కడ నాగబాబు గారికి మొండి చేయి చూపించడం జరిగింది. సరే, మరి వీటన్నింటి నేపథ్యంలో తిరుపతిలో జరిగినటువంటి తొక్కిసలాట, అక్కడ మరణించిన వాళ్ళ సంఖ్య, ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా వెళ్ళి అక్కడ బాధితులందరినీ పరామర్శించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు, కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలే చేశారని చెప్పచ్చు. ఖచ్చితంగా ప్రభుత్వం తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను అని చెప్పి ఆయన అప్పుడు చెప్పడం జరిగింది. మరి ఆ క్షమాపణకి ఇప్పుడు లోకేష్ ట్విట్టర్ వేదికగా చెప్పిన క్షమాపణ టిట్ ఫర్ టాటా అని కూడా చర్చ అయితే నడుస్తోంది. అంటే కూటమిలో అంతా సజావుగా సాగుతోంది అని వాళ్ళు చెప్తున్నట్టుగానే జరుగుతోందా, లేకపోతే ఏమిటి డిఫరెన్సియేషన్ ఆఫ్ పాలిటిక్స్? ఎందుకని ఈ టైప్ ఆఫ్లో డిఫరెంట్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు? అండ్ ఒక సంఘటన జరిగిన వెంటనే మరొక సంఘటన కూడా జరగడం, ఆ సంఘటనకు సంబంధించి మంత్రులు స్పందించడం, కానీ ముఖ్యంగా లోకేష్ అండ్ పవన్ కళ్యాణ్ వీరిద్దరూ స్పందిస్తున్న తీరు చూస్తుంటే కనుక పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రస్తుత నేపథ్యంలో మాత్రం పవన్ కళ్యాణ్ ఆ రోజు తిరుపతి వెళ్ళి అక్కడ బాధితుల్ని పరామర్శించి ప్రభుత్వం తరపున క్షమాపణ చెబుతున్నాను, మీరు కూడా బిఆర్ నాయుడు గారు అండ్ అంటే చైర్మన్గా
అంతేకాకుండా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి వారందరూ కూడా జేఈఓ కావచ్చు, ఇంకా మిగతా వాళ్ళందరూ అఫీషియల్స్ అందరూ క్షమాపణ చెప్పండి అని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేయడం కావచ్చు. వీటన్నింటికి ఇప్పుడు లోకేష్ చెప్పిన దానికి పోల్చి చూస్తున్నారు నెటిజన్లు. అండ్ దీనికి సంబంధించి ప్రస్తుతం పెద్ద చర్చే జరుగుతోందని చెప్పచ్చు. ఈ విధంగా మరి ఇన్ని సంఘటనలు జరుగుతున్న తరుణంలో మీరే చెప్పండి, కూటమి అంతా సవ్యంగానే ఉందా? పాలన ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు సాగిస్తున్నారా? బట్ వైరుధ్య భావాలతో మరి కూటమి ఇలా కొనసాగగలదా? మరోవైపు చూస్తే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం 15 ఏళ్ల పాటు కలిసే ఉంటామని చెప్తూ ఉన్నారు. ఏమిటి అంటే ఇన్ని లుకలుకల సందర్భంలో కలిసి ఉండడం అనేది సాధ్యమేనా అనేది మాత్రం చర్చనీయాంశం అవుతోంది. దీనికి సంబంధించి ప్రస్తుతానికి వైరల్గా ట్రెండింగ్గా మారింది ఈ వార్త. అండ్ కాశీనాయన ఆశ్రమాలకు సంబంధించి కూడా లోకేష్ చేసినటువంటి ట్విట్టర్ వేదికగా చేసిన ఈ ప్రకటన కూడా ఇలాంటి అనుమానాలనే రేకెత్తిస్తోంది. చూడాలి మరి పవన్ కళ్యాణ్ అంటే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ అలాగే జన సైనికుల నుంచి కానీ అటు తెలుగు తమ్ముళ్ళ నుంచి కానీ ఎలాంటి వెర్షన్స్ వినవస్తాయో.